హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. ఈరోజు వీడియోలో ఫ్రైడ్ ఇడ్లీ చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెయ్యి వేడెక్కాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు నూనెలో మంచిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా తక్కువగా తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే వీటిని ఎక్కువగా తీసుకోండి, సరిపోతుంది. టమాటా కూడా మంచిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, ధనియాల పొడి, కొద్దిగా కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఇడ్లీలని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. పీసెస్లా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండగానే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి లైట్గా ఉప్పుని అలా స్ప్రింకిల్ చేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా కెచప్ కూడా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇలా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి ఫ్రైడ్ ఇడ్లీ రెడీ అయిపోయిందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇలా చేసి పెట్టండి బ్రేక్ఫాస్ట్ టైంలో, లేదా ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.